నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. లిక్కర్ స్కామ్, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి రోజుకొకరు అరెస్ట్ అవుతూనే వస్తున్నారు. అంటే అరెస్టులు చేసే కొద్దీ ఇంకా ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు బయటపడుతున్నారు. మరి ఈరోజు ముంబైలో ఒక వ్యాపారిని అరెస్ట్ చేశారు. ఆయన అనిల్ చోక్రా. మరి ఆయన్ని రిమాండ్కి ఇస్తే ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఇక ఈయనైనా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారా, ఆ బిగ్ బాస్ పేరు చెప్తారా అని చెప్పి ఇంకొంతమంది ఎదురు చూస్తున్నారు. సో మరి ఈ అనిల్ చోక్రా నుండి ఎలాంటి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముంబైలో ఒక వ్యాపారిని అరెస్ట్ చేశారు. ఆయన అనిల్ చోక్రా. అయితే ఆయనకి ఈ మద్యం కుంభకోణానికి సంబంధం ఉంది అని చెప్పి ఇక్కడ తీసుకెళ్లిన మద్యం అమ్మడం ఇలా చేశాడని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరి అనిల్ చోక్రా? అనిల్ చోక్రా ముంబైకి చెందినటువంటి హవాలా మర్చెంట్. ఉమ్, ఏంటి, గతంలో కూడా అనేక సందర్భాలు ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన పైన ఈడీ కేసులు చాలా ఉన్నాయి. 2017లో కూడా ఇండస్ బ్యాంక్ కి దగ్గర దగ్గర 1100 కోట్లు మనీ లాండరింగ్. ఉమ్, దగ్గర దగ్గర 4 బ్యాంకులతో అతను అప్పట్లో మరి ఏ విధంగా మోసం చేశాడు. ఐసిఐసి బ్యాంకు, ఉమ్, కొటాక్ మహేంద్ర బ్యాంకు, లేకపోతే ఇది ఇండస్ బ్యాంక్ కానీ 1100 కోట్లు ఒక ఇండస్ బ్యాంకే అన్నమాట. ఉమ్, అంటే అతను అప్పట్లో హాంకాంగ్ లేకపోతే ఇంకా ఇతర దేశాలకు చేసిన మనీ లాండరింగ్ 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఉమ్, కరెక్ట్ గా 2022లోనే ఏమో బయటకు వచ్చాడు. ఉమ్, ఉమ్, అప్పుడు ఎవరు ఏపీ సీఎం? ఉమ్. 2022 అనగానే మరి జగన్మోహన్ రెడ్డే కదా. అదే కదా సార్. అంటే బయటకు వచ్చి వెంటనే జగన్మోహన్ రెడ్డి కాంటాక్ట్ అయ్యాడా, జగన్మోహన్ రెడ్డి అతన్ని కాంటాక్ట్ అయ్యాడా? ఆయన అసలు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అనిల్ చోక్రాలతో అవసరం ఉంటుందా? ఆయనే పెద్ద హవాలా మర్చెంట్ కదా. అదే. ఏది, ఆయన పైన అప్పట్లో మనీ లాండరింగ్ ఈడీ కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి పైన. ఎప్పుడు నేను చెప్తోంది 2013, వాళ్ళ నాన్న సీఎం గా ఉన్నప్పుడు 2009, 2004 అప్పట్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జగన్మోహన్ రెడ్డి చేశాడని దగ్గర దగ్గర 6 దేశాలకి. అప్పట్లో ఏంటి, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్ కానీ లేకపోతే మారిషస్, లగ్జంబర్గ్, లేకపోతే ఇటు సింగపూర్, హాంకాంగ్ దేశాలకు పంపించాడని కదా. ఉమ్, అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి మనీ లాండరింగ్ కొత్త ఏమీ కాదు. ఉమ్, అనేక కేసులు ఆయన పైన అవే ఉన్నాయి. ఇది ఆ ఫెమా ఉల్లంఘన కేసులు, ఉమ్, పిఎంఎల్. ఒకటి, అప్పుడేమో కోల్కత్తా బేస్డ్ ఇండస్ట్రీస్, ఉమ్, కంపెనీస్ అన్నమాట. అన్ని ఉమ్, జగన్మోహన్ రెడ్డి పాత సిబిఐ ఈడీ కేసులన్నిటికీ కోల్కత్తాని బేస్గా అక్కడి నుంచి పంపించిన నేపథ్యంలో ఆ కంపెనీల ద్వారా ఇప్పుడు అక్కడ ఎందుకని మానేశాడు? కోల్కత్తా వదిలేసి ముంబైకి ఎందుకు వచ్చాడంటే కారణం ఇదే అనమాట. ఎవరిక్కడ? ఉమ్, అనిల్ చోక్రా. మరి ఈ అనిల్ చోక్రా దగ్గర దగ్గర 77 కోట్లు అతను మరి ఆ, హవాలా చేశాడని పట్టుకున్నారు. ఉమ్. సిట్ ఇవాళ రాజశేఖర్ బాబు ఈ దర్యాప్తు బృందం గుర్తించింది. వీళ్ళు పెద్ద పెద్ద టీములు వెళ్ళాయి ముంబై, వెళ్ళి ఇతన్ని మరి మొత్తం అన్ని కంపెనీలు చూశాయి. అంటే ఉమ్, ఇతను ఏంటి, అనిల్ చోక్రా ఒక అదాన్ డిస్టిలరీస్, మరి దాని ఉమ్, దగ్గర మరి సుమారుగా నీకు ఒక 18 కోట్లు మనీ లాండరింగ్ దాంట్లో నుంచి జరిగిందని. నెక్స్ట్ ఉమ్, లీలా డిస్టిలరీస్ అదొక 20 కోట్లని. నెక్స్ట్ ఈ స్పై ఆగ్రో డిస్టిలరీస్ అదొక 39 కోట్లని. ఉమ్, 77 కోట్లు 4 కంపెనీల ద్వారా అతను మనీ లాండరింగ్ చేసినట్టు. అక్కడి నుంచి మళ్ళా 32 షెల్ కంపెనీల ద్వారా అతను విదేశాలకు పంపాడని. ఉమ్, ఇప్పుడు ఇది ఏంటి, లీలా డిస్టిలరీస్ అది నకిలీ ఇన్వాయిస్లే దగ్గర దగ్గర 221 కోట్లు ఇచ్చినట్టు గుర్తించారు. ఉమ్, అసలు ఏంటి లీలా డిస్టిలరీస్? తమిళనాడుకు చెందింది. ఎవరో కాఫీ బాయ్ని తీసుకొచ్చి దానికి ఏపీ ఇన్ఛార్జిగా పెట్టారు. ఉమ్, బంజారా హిల్స్ లో కాఫీ హౌస్ లో పనిచేసేవాడు అతను ఎవరు, వరుణ్ కుమార్ పురుషోత్తం. ఉమ్, అతను అయితే 35,000 జీతం ఆ కాఫీ బాయ్. అతన్ని తీసుకొచ్చి ఏకంగా ఏపీ లీలా డిస్టిలరీకి ఇన్ఛార్జిగా పెట్టడం ఏంటి? దగ్గర ఉమ్, దగ్గర 450 కోట్లు ఆర్డర్ ఇచ్చారు. దేనికి? ఆ లీలా డిస్టిలరీ. ఉమ్, దాంట్లో ఇక్కడే కనపడుతుంది కదా, 221 కోట్లు నకిలీ ఇన్వాయిస్లు ఇచ్చారు. ఉమ్, ఒక లీలా డిస్టిలరీ ద్వారా 221 కోట్లు నకిలీ ఇన్వాయిస్లు ఇస్తే అదాని ఎంత? ఉమ్, అదానికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఎంత?
1450 కోట్లు ఇచ్చారు. అంటే దానిలో ఇంకా ఎన్ని నకిలీ ఇన్వాయిస్లు ఉన్నాయి? లేకపోతే ఎస్పీవై డిస్టిలరీ, ఇప్పుడు ఉమ్, సజ్జ శ్రీధర్ రెడ్డి, ఆ ఎస్పీవై డిస్టిలరీ మరి అసలు అది దగ్గర దగ్గర దానికి 1600 కోట్లు ఏమి ఇచ్చుంటారు ఆర్డర్స్. ఉమ్, ఇక్కడ ఎన్ని నకిలీ ఇన్వాయిస్లు మరి గుర్తించాలి. ఉమ్. మొత్తం అన్నిటిపైన ఇవాళ సిట్ కూలంకుషంగా దర్యాప్తు చేస్తోంది. మీరు అప్పుడే ఇంట్రోలో ఏమన్నారు, అసలు మరి జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చిందా లేదా అంటారు. ఇక్కడ ఆ, ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మామూలుగానే లీగ్, ఉమ్, నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్, నెక్స్ట్ మరి, సెమీ ఫైనల్స్, ఆ తర్వాత కదా ఫైనల్స్. గేమ్ ఏ గేమ్ అయినా ఇప్పుడు ఏ టోర్నమెంట్ అయినా ఇప్పుడు ఇప్పుడు లీగ్ అయిపోయింది, ఆ, క్వార్టర్ ఫైనల్స్ అయిపోయింది, ఇప్పుడు సెమీ ఫైనల్స్ నడుస్తుంది అనమాట. సెమీఫైనల్స్ తర్వాత ఇక ఫైనల్స్ లో మరి జగన్మోహన్ రెడ్డి దిగుతాడు. అప్పుడే ఎట్ట ఉమ్. దిగుతాడు? ఆయన పెద్ద ఛాంపియన్ కదా, ఓకే. మనీ లాండరింగ్ లో పెద్ద ఛాంపియన్ అయినప్పుడు ఆయన అప్పుడే బయటకు వస్తాడా? ఒకటి, కానీ అనిల్ అంటే చోక్రాకి ఆ, అనిల్ చెప్పండి. చోక్రాకి మిథున్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉమ్, ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, మరి ఆయన ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. లేకపోతే అనిల్ చోక్రాకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉమ్, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు ఆఫ్రికా దేశాలు అక్కడికి వెళ్ళాడని, టాంజానియాలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ జాంబియా, అక్కడ ఉన్నటువంటి దేశాలన్నిటిలో మరి అతను పర్యటించాడని, జింబాబ్వే. ఉం? ఎవరు చెప్తున్నారు? అతనితో పాటు హోటల్లో దిగినాడే చెప్పాడు. ఉమ్, అతనితో పాటు హోటల్లో దిగినటువంటి ఆ తాడేపల్లి ఆ డెన్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ప్రకాష్ ఏదో ఉంది అతని పేరు, అవును. అతనే చెప్పాడు అనమాట. నేను ఆయనతో పాటు వెంకటేష్ నాయుడుతో పాటు హోటల్లో టాంజానియాలో వారం రోజులు ఉన్నాం, అక్కడ ఏదో స్టీల్ ప్లాంట్ పెట్టాలని, ఆ, అక్కడ ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని తిరిగామని చెప్పి అతనే చెప్పిన. దీంట్లో వెంకటేష్ నాయుడుకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే మనీ లాండరింగ్ మనం చూసాం, ఏదో వీడియో కూడా బయటకు వచ్చింది. ఎవరిది? వెంకటేష్ నాయుడు ఆ నోట్ల కట్టలు లెక్క పెట్టే వీడియో నువ్వు కూడా ఉమ్, చూసుంటావు. ఆ జానాబెత్త వేస్తూ వెంకటేష్ నాయుడు ఏంటి ఆ వీడియోలో, ఆ ఇది మరి 4 అదొక 50 మొత్తం 5 కోట్లను ఇది లెక్క తెలిచాడు. అసలు ఉమ్, ఏం లెక్క పెట్టలేదు, పాడలేదు, కేవలం జాన బెత్తె అట్ట లెక్కలు వేసుకుని వెంకటేష్ నాయుడు మరి అనిల్ చోక్రా సంబంధాలు ఉన్నాయా? ఉమ్. వీటన్నిటిపైన విచారణ మీరు అన్నట్టుగా జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే ఆ కస్టడీలో మరి ఎన్ని నిజాలు కక్కుతాడో చూడాలి. అనిల్ చోక్రాకి జగన్మోహన్ రెడ్డికి నేరుగా సంబంధాలు ఉన్నాయా లేవా ఉమ్. అనేది తేల్చాల్సింది కూడా సిట్ అనమాట. ఓకే. అంటే సార్, ఏదైనా ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు ఈ కేసులో, కానీ ఒక్కరు కూడా ఎందుకు ఆ బిగ్ బాస్ ఎవరు అనేది బయట పెట్టట్లేదు? అంటే వీళ్ళకి తెలియదా, లేదు అంటే మాకెందుకు అని చెప్పేసి ఊరుకుంటున్నారా, లేదంటే ప్రాణ భయమా? ఒకళ్ళ పేరు చెప్తే వరుసగా హత్యలు జరుగుతున్నాయి, అవి ఆత్మహత్యలా హత్యలా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మాకు ఆ పరిస్థితి వస్తుందని భయమా? ఇప్పుడు వరుస పెట్టి నిన్నే చూసాక పరకామణి కేసులో ఏమైంది? అరే. ఉమ్, ఇప్పుడు సతీష్ కుమార్ మరి విచారణకు వచ్చేవాడిని చంపేశారంటే, అతను బయలుదేరాడు రాయలసీమ ఎక్స్ప్రెస్ లో, ఆ, రైలు ఎక్కి గంట కాకుండానే అతన్ని మరి ఆ విధంగా మరి తోసేసి రైల్లో నుంచి మరి తల పగలగొట్టి చంపారంటున్నారు. అంటే ఉమ్. ఇక్కడ ఒకటి, ఏది నేరస్తులు ఎంత కరుడుగట్టిన నేరస్తులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో నీకు సతీష్ కుమార్ ఆ ఉదంతమే మనకు ఉదాహరణ. ఓకే. భయం అనేది సహజం, అందరికీ భయం ఉంటుంది. భయం పోగొట్టాల్సింది ఎవరు? ఉమ్, ప్రభుత్వం, పోలీసులు. అవును. పోలీస్ అధికారినే చంపారంటే అదేమంటే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు? ఇది పోలీస్ సమాజానికే మచ్చ అంటున్నాడు. ఆ? దీనిపైన సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఆ? శైలజానాథ్ సిబిఐ ఎంక్వైరీ అడుగుతాడు, సిట్టింగ్ జడ్జితో విచారించాలి సుప్రీంకోర్టుతో అంటాడు. ముందు వాళ్ళిద్దరిని పట్టురావాలి. ఏది? భూమన కరుణాకర్ రెడ్డి శైలజానాథ్ని పిలిపించి విచారిస్తే అసలు బయటకు వస్తాయి మొత్తం అంతా. ఆ? అదే. ఇక్కడ ఒకటి, ఏది? అనిల్ చోక్రా ఇప్పుడు ఇప్పటికైనా ఏది ఇతను వాస్తవాలు వెల్లడిస్తే అదాన్ ఉమ్, డిస్టిలరీస్ నుంచి నీకు ఎవరు ఇచ్చారు ఈ 18 కోట్లు? ఉమ్, లేకపోతే లీలా డిస్టిలరీ నుంచి అవి ఆ డబ్బు ఎవరు ఇచ్చారు? ఈ స్పై ఆగ్రోకి నీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? కేసిరెడ్డి రాజ్ ఇందులో కీలకం. ఉమ్, అతనే మొత్తం ఏది A1 మరి కేసిరెడ్డి రాజు అయిన నేపథ్యంలో అతనే ఏది దగ్గర దగ్గర ఒక 90 కోట్లు విలువైనటువంటి భూములు కొన్నారు ఇక్కడ ఉమ్, హైదరాబాద్ లో. అంటే విదేశాలకి మనీ లాండరింగ్ చేయటం ఒక ఎత్తు, ఆ డబ్బుతో మళ్ళా ఇక్కడ
దేశానికి రెప్పించి ఇక్కడ గోల్డ్ కొన్నారని, ఇక్కడ మరి భూములు కొన్నారని, సినిమాలు తీశారని, ఉమ్, అంటే 7 విధాలుగా వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు. ఉమ్, 5 విధాలుగా వీళ్ళు మనీ రూటింగ్ చేశారు. ఆ, ఏది మనీ రూటింగ్ అంటే నేను అంటుంది ఇదే, ఇటు ల్యాండ్స్ పర్చేసింగ్, లేకపోతే సినిమాలు, లేకపోతే హాస్పిటల్స్ లో పెట్టుబడులు పెట్టారని. ఆ నరెట్టో, ఇప్పుడు అక్కడ అరెట్టో హాస్పిటల్స్ ఏదన్నారు హైదరాబాద్ లో, వాళ్ళందరూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇదేంటి, ఇదేదో ఒక సీరియస్ గా తీసుకోవాలి. ఈ దర్యాప్తు సిట్ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలి. ఉమ్, ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు, ఉమ్, ఇప్పటిదాకా ఏంటి కేవలం ఒక సెమీఫైనల్సే కదా, సరే అక్కడ ఏ విధంగా నడిచినా పర్వాలేదు. ఇప్పుడు అసలు ఇక ఫైనల్స్ లో మరి చాలా సీరియస్ గా తీసుకోకపోతే నిందితులు చాలా తెలివిగలాడు. ఓకే. ఇక్కడ క్రిమినల్స్ కేవలం నేరగాళ్లు మాత్రమే కాదు, మహానటులు. ఉమ్, వీళ్ళ రైట్. నటన విశ్వరూపం, వీళ్ళ యొక్క నేర విశ్వరూపం, అవినీతి విశ్వరూపం ఇక్కడ ముందు. అందుకే ఇవాళ ప్రజలు కూడా భయపడతారు. ఉమ్, పోలీసులైనా, ప్రభుత్వాలైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ సిబిఐ, ఈడీ, సిట్, సిఐడి, ఈ 4 కూడా కలిపి ఇవాళ ఏకోన్ముఖం కాకపోతే, పరస్పర సహకారంతో ఈ కేసును కనుక కొలిక్కి తీసుకురాకపోతే, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పేటరేగే అవకాశం ఉందన్నమాట. ఓకే. చూసాం రైట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అవును. లేకపోతే ఇక్కడ మూలాలు హైదరాబాద్ లో బయటపడ్డాయి. ఉమ్, ఎక్కడ ఆప్, ఎక్కడ బిఆర్ఎస్, ఎక్కడ కేజ్రీవాల్, ఎక్కడ కవిత. ఉమ్, అంటే ఒక్క తమిళనాడు, ఇప్పుడు మనం చూసాం తెలంగాణ దెబ్బతింది, అప్రదిష్ట పాలైంది లిక్కర్ స్కామ్ వల్లే. బిఆర్ఎస్ పార్టీ ఇవాళ నాశనం అయిపోయింది. ఏది 10 ఏళ్ళు నేనే తెలంగాణ తెచ్చానన్న కేసీఆర్ కుటుంబమే ఈ కేసుల్లో ఇరుక్కుంది. అక్కడ కేజ్రీవాల్, ఆయన ఎవరు, ఆప్. మరి అసలు పెద్ద జాతీయ పార్టీ అయిపోయింది, అసలు కాంగ్రెస్ కూడా పనికిరాదు, బీజేపీని వాళ్ళే వాళ్ళ ఇది చేయగలరు అనుకున్నారు. అలాంటి ఆప్, కేజ్రీవాల్ ఇవాళ ఈ కేసుల్లో ఇరుక్కుని ఏమైపోయాడు, లిక్కర్ కేసు. సేమ్ సిచ్యుయేషన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కవిత, ఆప్, బిఆర్ఎస్ పార్టీల పరిస్థితే వైసీపీ కూడా. అయితే సీరియస్ గా ఉండాలి. ఏది దర్యాప్తుని ఇవాళ ఈడీ, సిట్ ఇవి ఉమ్మడిగా జరపాలి, సంయుక్తంగా జరుపుతూ నిందితులను గనక కఠినంగా శిక్షించకపోతే, ఇవాళ ఇది విలువైన సంపద, ఇది పేదల రక్తం, పన్నుల రూపంలో చెల్లించినటువంటి డబ్బు, ఇది పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలి. ఈ డబ్బుని రికవరీ కూడా చేయాలి. ఏది మొత్తం ఈ డబ్బు మొత్తాన్ని రికవరీ చేసి పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.